Taste the Daily. లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి సినిమా ఎక్కడికో లేచిపోతుందంటలో ఎలాంటి సందేహం లేదు. అండ్ ఆ రకంగా ఈ సినిమాకి తన వంతు పార్ట్గా, తన వంతు బాధ్యతగా తను ఒప్పుకున్నందుకు, మేము అడిగినందుకు తను ఒప్పుకున్నందుకు ఈ సినిమాకి పూర్తి స్థాయి న్యాయం చేసి ఈ సినిమా మరో లెవెల్కి చేరుకోవడానికి దోహదపడిన వెంకటేష్కి మనస్ఫూర్తిగా సభాముఖంగా నా ధన్యవాదాలు చెప్తాను. ఏంది వెంకీ అంత ఇదే సరదా. అండ్ నేను చాలా చెప్పను, కానీ సినిమా చూస్తే కనుక నేను ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. మీరు ఎంత ఊహించుకున్నా సరే అది తక్కువే అవుతుంది. సినిమా చూడండి. మేము చేసినటువంటి 18 రోజులు అనుకుంటా చేశారు వెంకీ. ఈ 18 రోజుల్లో ఒక 7-8 రోజులు సీన్స్, ఒక 5 రోజులు 6 రోజులు సాంగ్, ఇంకా 2 days చిన్న ప్యాచ్ వర్క్. ఈ రోజుల్లో ప్రతిదీ ఎంత అంటే ఇంకా ఎంజాయ్ చేశాను. ఇది షూటింగ్ చేసినట్టు అనిపించట్లేదు. ప్రతి సినిమా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందా అని అనిపిస్తుంది నాకు. అందుకని మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరి సమక్షంలో వెంకటేష్కి ఇది మన ఇద్దరి మధ్య ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మచ్చు తురక. ఇందాక అనిల్ రావిపూడి అడిగినట్లుగా ఈ కాంబినేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు దొరుకుతుందంటే వెంకీ నేను రెడీ. అండ్ అనిల్ రావిపూడి ఎవరో ఎందుకు, ఈ అవకాశం నువ్వే తీసుకుని ఖచ్చితంగా నువ్వు స్టోరీ రాసుకో. మీ ఇద్దరం ఇదే ప్రాణం పెట్టి, ఇదే హుషారు పెట్టి, ఇదే గిలిగితలతో మీకు సినిమా చేసి పెడతాం. కానివ్వండి, ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత అలాగే నయనతార ఈ సినిమాలో ఏం చేశాడో, ఎలా ఒప్పించాడో కానీ మన అనిల్ రావిపూడి. అంతకుముందు 2 సినిమాలు చేశాను, తెలుగు గాడ్ ఫాదర్ కానివ్వండి, లేకపోతే సైరా కానివ్వండి. ఆ సినిమాలో తను చాలా గుమ్మరంగా ఉంటుంది, తన పని చేసుకుంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటుంది, వెళుతుంది. కానీ మళ్ళీ అసలు ఈ సినిమాలో అయితే ఎంత సరదాగా కలిసిపోయిందో, ఓ ఫ్యామిలీ గర్ల్ లాగా మాతో కలిసిపోయి, మా కుటుంబ సభ్యురాల్లాగా తను ఉండి ఎంత సరదాగా చేస్తుందో. నేను అన్నాను, ఏంటి అనిల్ ఏం చేసిందో, ఏం మాట్లాడావు, ఏం కన్విన్స్ చేసావు, తను ఇవన్నీ ఒప్పుకోవడం ఏంటి, ప్రమోస్కు రావడం ఏంటి, అడగగానే తను చాలా రెచ్చిపోయి అసలు నయనతార నుంచి కొత్త నయనతారలా కనబడి చేసావు, ఏం చేసావంటే అడగండి సార్ కొనుక్కొని అంతే. అంటే నా ఉద్దేశం అటు ఇటు తిరిగేదిలా. ఏం చేశాడో తెలియదు, కానీ డెఫినెట్లీ ఆ అమ్మాయి అంత ఇష్టపడుతుంది. అండ్ నయనతారని అంత ఇదిగా గుడ్ హ్యూమర్లో పెడతాడు, సరదా కబుర్లు చెప్తాడు. అండ్ తను పని చేసుకుని సీరియస్గా ఉండే మనిషి కాదు కాబట్టి వాళ్ళు కూడా అంత ఇదిగా లైక్ చేస్తారు. కాబట్టి తను ఏది అడిగినా వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. అదే జరిగింది. అంత గుడ్ హ్యూమర్లో పెట్టాడు కాబట్టి ఈ సినిమాకి ఆ అమ్మాయి యాడెడ్ అట్రాక్షన్ అయ్యింది. నయనతార ఇందులో కనిపించిన తీరు కానీ, తను చేసిన విధానం కానీ, ఆ సోఫిస్టికేషన్ యాక్టింగ్ కానీ, భారీగా తను నటించి మెప్పించింది. కానీ వావ్ బాగుంది. అంటే ఆ అమ్మాయే లేకపోయి ఉంటే వావ్, ఇది కూడా క్యాప్చర్ చేస్తాడు. ఈ వావ్ ఎక్కడొస్తుందో మీ సినిమా చూస్తే తెలుస్తుంది. లీక్ చేసేసాను. ఆల్ రైట్. సో ఆ అమ్మాయి నయనతార తోటి అంత బాగా చేయించాడు. మీ పక్కన మీకు ఎదురు నిలబడి మిమ్మల్ని ఎదుర్కొని ఎవరైనా ఒకళ్ళు నిలబడాలంటే ఎంత అనుకుంటున్నా, ఎంత ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నా, వేరే వాళ్ళు ఉండాలనుకుంటున్నా అసలు నాకు తొయ్యట్లేదు, నాకు తట్టట్లేదు, కన్విన్స్ కాలేకపోతాను. ఖచ్చితంగా నయనతార ఉండి తీరాల్సిందేనండి, ఎంతైనా సరే ఎలాగైనా సరే అన్నాడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, ఒప్పించారు. ఆ అమ్మాయి కూడా అంతా కోఆపరేట్ చేసింది.